పోవాలి. బస్సులు ఏమవుతాయి ఆవిడ ఆలోచించుకున్నామని చెప్తా ఉన్నా. మెజారిటీ మొత్తానికి కాకుండా కార్యక్రమం ఈ మసీదు వెంబడి వెళ్తూ ఉందంటే ఈ ముస్లింలందరూ కూడా హిందువుల మీద రాళ్ళు రువ్వడం, భౌతిక దాడులు చేయడం చేశారు. మళ్ళీ అది కావాలంటే చూసుకోండి, రాజకీయ పక్షాలేనా లేకపోతే హిందూ సంస్థలు, ధార్మిక సంఘాలు, స్వామీజీలు, జాతీయవాదులు అందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకి వీరభద్రస్వామి ఉత్సవం వెళుతున్న సందర్భంగా రాయచోటిలో జరిగిన అమానుష దాడిని, అనుచిత ప్రవర్తనని ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. నెల్లూరు నగరంలో ఈరోజు టౌన్ హాల్ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ కలెక్టరేట్కు చేరుకొని రాయచోటిలో జరిగిన అమానుష చర్యని ఖండించి వెంటనే ప్రభుత్వం రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయం ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, చిన్నారులు, వృద్ధుల మీద అక్రమంగా దాడి చేయడం కాకుండా దాడి చేసిన వారిని నిరోధించాల్సింది బానిచ్చి పోలీసులే ఆ ఊరేగింపులో పాల్గొన్న వాళ్ళ మీద మహిళలు, పిల్లలు, వృద్ధులనే విచక్షణ కూడా మర్చిపోయి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రత్యేకించి ఆ రాయచోటి ఎస్ఐ, దాంతోపాటుగా సిఐ వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలా, వాళ్ళు చేసిన అక్రమం తేలిన వెంటనే వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా డిస్మిస్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దేవాలయ ఆస్తులకు సంబంధించి అక్రమంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ కూడా తొలగించి దేవాలయానికి అప్పగించాలని చెప్పి, దాంతోపాటుగా దేవాలయాలకు వచ్చేటటువంటి డబ్బుల మీద ప్రభుత్వం పెత్తనం లేకుండా ఆ ధార్మిక సంస్థలకి, ఆ దేవాలయాలకే అప్పగించి హిందూ ధార్మిక కార్యక్రమాలకే ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి యావత్ రాష్ట్రమే కాకుండా దేశం కూడా ఈ స్లోగన్ పెద్ద ఎత్తున ప్రజల్లో ఈరోజు వచ్చింది. ఎవరైతే మెజారిటీ ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వాలు కానీ, లేదా రాజకీయ నాయకులు కానీ, లేదా అధికార యంత్రాంగం కానీ ఈ విధంగా వ్యవహరిస్తే మాత్రం కాలం క్షమించదు. ప్రజలు తిరుగుబాటు ధోరణికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జరగబోయే రోజుల్లో జాగ్రత్తగా మీరు తీసుకునే చర్యల్ని, మీరు తీసుకునే నిర్ణయాన్ని ఆలోచించి ఆచితూచి మీరు న్యాయం చేసే విధంగా, ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాకుండా న్యాయమైన తీర్పునిచ్చే విధంగా మీరు అనుసరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రికి మరియు ఉప ముఖ్యమంత్రికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆలయాలకు తిరిగి వచ్చే సందర్భంలో సదరు మసీద్ దగ్గర కొద్దిమంది మతోన్మాదులు వచ్చిన భక్తుల మీద రాళ్లు రువ్వడం, గలబా చేయడం, ఈ విధంగా ప్రవర్తించారు. సాధారణంగా రక్షక భటుల మీద హిందువులకు ఎంతో నమ్మకం, ఎంతో గౌరవం ఉంది. ఇటువంటి చర్య చేసేదానికి అవకాశం లేదు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా సదరు ఎస్ఐ గారు ఈ విధమైన అభియోగం నేర్పారు. మన భారతదేశంలో ప్రతి పల్లెల్లో కూడా అందరూ ఐకమత్యంగానే ఉండరు. పల్లెళ్ళంతా సోదరులాగా, హిందువులు, ముస్లింలు కానీ అంతా. ఇది ఎక్కడ వస్తుందంటే ఏదో ఒక లబ్ధి కోసం కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, ముస్లిమ్స్ అయినా సరే ఆ స్థలాన్ని, ఆ రాయచోట్లో ఆ పారువేటకు పోయే స్థలాన్ని ఆకుపోయాలని దీని వెనక ఏదో ఉంది. ఈ విధంగా అందరూ సోదరులు ఉండాలని దీన్ని మేము ఖండిస్తున్నాం. సోదరులందరూ కూడా మంచి భావంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక అనుమానం వస్తుంది, రాయచోటి భారతదేశంలో ఉందా, లేదా పాకిస్తాన్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా? ఈ దేశంలో హిందువులు 2వ తరగతి పౌరులుగా జీవించాలని మీరు ఆదేశాలు జారీ చేస్తున్నారా? పాలకులకు ప్రశ్న ఇది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రశ్న ఇది. అనేక వేల సంవత్సరాలుగా పారువేట అనేది ఈ భారతదేశ హైందవ సంప్రదాయంలో ఒక భాగం. అది పారువేటకి వెళ్ళడం అనేది, అందులో ప్రముఖంగా మహిళలు పాల్గొంటారు, భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. మొన్నటి రోజున జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద న్యాయ విచారణ జరిపి దోషులైన అధికారులు, ప్రత్యేకంగా పోలీస్ అధికారులు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరు అమానవీయమైన తీరు. ప్రత్యేకంగా విశ్వ హిందూ సంస్థ, హైందువుల కోసం పనిచేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. ఈరోజు హైందవ సమాజం సంఘటితమైంది. హైందవ సమాజానికి వ్యతిరేకంగా ఎవడ మాట్లాడడానికి ప్రయత్నం చేసినా, ఎవడ దౌర్జన్యాలకు ప్రయత్నం చేసినా వాళ్ళని అధః పాతాళానికి తొక్కేయడానికి ఈరోజు హైందవ సమాజం సిద్ధంగా ఉందని హెచ్చరిక జారీ చేస్తుంది.